వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను కృష్ణకుమార్. గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారితో విఎస్టీ న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. అంటే ఆయన గెలుపు ఎలా ఉండబోతోంది ఏమిటి అనే విషయం మీద ఆయన ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. సార్ నమస్తే. సార్ ఏదైతే 2014లో మీరు విన్ అయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. 2014లో గెలిచారు, మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో ఎప్పట్లో చూసుకుంటే కనుక అప్పుడున్న ఆదరణ మీకు మళ్ళీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నైజాన్ని గమనించారు. ఏంతో ఇంకా ఖచ్చితంగా రేపు రాష్ట్రం భవిష్యత్తు, యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ డ్రగ్స్కి, ఉద్యోగాలు లేక డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఎక్కడ కూడా ప్రజారంజకమైన పాలన లేదు, వాక్ స్వాతంత్రం లేదు అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారండి. రేపు రాష్ట్రానికి రాజధాని లేదని, పోలవరం నిర్వీర్యం చేస్తారని, అలాగే హౌసింగ్కి వచ్చి ఎక్కడెక్కడో అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు. అర్బన్ ఏరియాలకు వచ్చి మళ్ళీ పల్లెటూరులోకి వెళ్ళి పట్టాలు ఇచ్చారండి. అలాంటి ఈ ఆలోచన విధానం, అలాగే ముఖ్యంగా రాష్ట్రం అప్పుల పాలైపోతుందని ఒక ఆలోచన, రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అలాగే కరెంటు బిల్లు చూస్తే ఆకాశానికి అంటుకుంటుంది. ఇవన్నీ గమనించిన తర్వాత ఒక అరాచక పాలన సాగుతుంది, దీనికి అంతమంది ఇచ్చాలి, రేపు తెలుగుదేశాన్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారండి. ప్రధానంగా మీరు ఏదైతే మీ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి సార్? ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడాల్సినట్టు ఎక్కువ మంది డిమాండ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ఆధారపడి ఉంటారండి, నిర్వాసితులు కావచ్చు. సో ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలి, దాని లాభాలకి కొంచెం ఆర్థిక సాయం చేయించాలి, లాభాల బాటలో నడపాలి. అది తెలుగుదేశం పార్టీ చేయగలదు అని ఒక నమ్మకం ఉందండి. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో గంగవరం పోర్టుకి స్టీల్ ప్లాంట్కి ముడిపడి ఒక రాజకీయం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే పోర్టు నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగకముందే 11% పోర్టు ఇది చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్న కోల్ మైన్ పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్కి రాకపోతే కనుక ప్లాంట్ ఆగిపోయే పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆ ఏరియా మీకు బాగా తెలిసినటువంటి ఏరియా అభ్యర్థిగా మీరు ఎలాంటి ప్రణాళిక మీకు ఉందండి? అదేండి, అక్కడ పోర్టు కార్మికులు ఎక్కువ మంది అక్కడ పోరాటం చేస్తున్నారండి. వాళ్ళకి జీతాలు పెంచాలని, అలాగే వాళ్ళు ఏంటంటే ఈరోజు ఎవరికి కూడా రాజకీయ నాయకులకు అతీతంగా వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ టైం అంటే ఎవరు రాజకీయ నాయకులు రాని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే మేము ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేదు, మా కార్మిక హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నారు అక్కడ. సో మా మద్దతు కూడా వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచమని ఒకటి, రెండోది ఆ డెత్ బెనిఫిట్. ఎందుకంటే చాలామంది నిర్వాసితులకి తక్కువ జీతాలు ఇచ్చిన వల్ల ఆ పీఎఫ్ అది తక్కువ కట్ అయ్యి చనిపోయేటప్పుడు 1,50,000 2 లక్షలే పీఎఫ్ డబ్బులు వస్తున్నాయి. దానికి ఒక 10 లక్షలు ఇప్పిస్తే బాగుంటుందని వాళ్ళు అడుగుతున్నారు. అది న్యాయబద్ధమైనటువంటిది. అంటే మా ఎంప్లాయీస్ 3,500 మంది ఉంటారు, కానీ నిర్వాసితులు ఒక 500-550 మంది ఉంటారు. సో అది కనుక వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి డిమాండే. దానికి మేము ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు ప్లాంట్ ఆగిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోల్ వెళ్ళాలి కనుక అది వాళ్ళు కూడా అది గమనించాలి. ఎందుకంటే ఒక ప్లాంట్ మనం పోరాటం చేసేటప్పుడు ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అది మేనేజ్మెంట్ కూడా అది ఏదో తాస్కరం చేస్తుంది, అలాగే డ్రాగ్ ఆన్ చేస్తూ. ఎందుకంటే వాళ్ళు ఒక ఆలోచన కూడా ప్లాంట్ని కొందామని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ప్రజలందరూ భావిస్తున్నారు, అదాన్ని కొందామని. సో అందులో భాగంగా కూడా ఇదొక గేమా అని ఒక ఆలోచనలో ఉన్నారు. సో లేట్ చేయడం, వెంటనే పరిష్కారం చేయాలి కదా. సో అదొక ఆలోచన ఉంది కనుక మేము ఖచ్చితంగా అటు ప్లాంట్ని ఎలా పరిరక్షించాలి, వీళ్ళకి ఎలాగ న్యాయం పోర్టు కార్మికులు ఎలా న్యాయం జరగాలనే దాని మీద ఒక ఆలోచన అయితే ఉంది. కనుక ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాలి. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇంకా గాలికి వదిలేసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి 10.4% వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా బహిరంగ మార్కెట్లో పెట్టకంట, కేవలం క్యాబినెట్ డెసిషన్తో నమ్మేశారు. అది దుర్మార్గం. సో జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయాన్ని నేను అడగబోతున్నాను సార్. అంటే అలా అమ్మేయడం వల్ల ప్లాంట్కి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఏదైతే కోల్ రావాలో కోల్ రాకుండా ఆగిపోతుంది. ఈ రోజుకి దాదాపు 1000 రోజులు పైబడి అక్కడ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ అసలు అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీది ఉండబోతుంది అనేది నా ఉద్దేశం. అదే అండి, ఇప్పుడు ప్రభుత్వం ఆ వాటర్ లేకపోవడం వల్ల నియంత్రణ వదిలేసిందండి. ఇదివరకు అయితే అధికారులందరూ కూడా వెళ్ళేవారు. ఈరోజు అందుకే మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చెప్పాలి కదా, స్పందించాలి కదా.
స్పందించి వెంటనే కార్మిక సమస్యలు పరిష్కారం చేస్తే దానికి కోలు విడిచిపెట్టేటువంటి మార్గం దొరుకుతుంది. అది మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పుడు నిన్న కూడా మొన్న ఏం చేశారు, పెన్షన్స్ చూడండి, పెన్షన్స్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే మనకు యంత్రాంగం ఉంది, పూర్తిగా ఎంఆర్ఓ ఆఫీస్ యంత్రాంగం ఉంది, సచివాలయం స్టాఫ్ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన సచివాలయం స్టాఫ్ చేయొచ్చు కదా. 15,500 ఉన్నాయి. 15,500 ఉంటే అందులో వాళ్ళు ఏర్పాట్లు చేయాలి కదా ప్రభుత్వం. అలాగే వెనకాల ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా స్పందించి దానికి ఒక మార్గం చెప్పాలి. సో ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి పరిస్థితి కనుక అక్కడికి వెళ్ళి మేము స్పందించగలం, అంతే తప్ప అంతకంటే ఎక్కువ వెళ్ళి పోరాటం చేయలేం కదా. పోరాటం చేయాల్సింది అంటే ఈ పోరాటాలని పరిష్కారం చేయాల్సింది అంటే ఆ విషయంలోని టీడీపీయే దీనికి ప్రధాన కారణం. టీడీపీ వల్లనే ఏదైతే పెన్షన్లు అనేవి ఉన్నాయో అవి ఆగిపోవటానికి, లేట్ కావడానికి టీడీపీయే ప్రధాన కారణం. ఎందుకంటే వాలంటీర్స్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పడం, దీనివల్లనే ఆగిపోయిందని చెప్పి వాళ్ళ అభిప్రాయం. దానికి మీరే ఉంటారు? కాదు, అది రాజకీయపరమైనటువంటి ఆరోపణ. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. రాజకీయం అన్ని దగ్గర రాజకీయం చేయకూడదు. ఇది ఏదైనా చేతగాని ప్రభుత్వం చేసేటువంటి ఆరోపణ. ఎందుకు ఆపద్ధర్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి మీకు అదే అన్నాను, 15,005 సచివాలయాలు ఉన్నాయి. అందులో ఒక్కో దాంట్లో 11 మంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు, మనకి ఎంఆర్ఓ స్టాఫ్ ఉన్నారు, రెవెన్యూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఒక వాలంటీర్ వ్యవస్థనైనా ఈ యంత్రాంగం నడుస్తుంది కాదు కదా. కనుక ఆపద్ధర్మం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆపద్ధర్మం గవర్నమెంట్ అది ముందు చూపుతో చేయాల్సినటువంటిది. ఈరోజు కూడా వీళ్ళన్నీ కూడా గాలికి వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ఈరోజు గంగవరం పోర్టులో కూడా అదే జరుగుతుంది కదా. స్పందించాలి కదా. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా స్పందించి మాట్లాడి దానికి కూర్చోబెట్టి వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకంటే ప్రతిపక్షాల మీద వస్తున్నారు. అధికారం ఉన్నోళ్ళు చేయాల్సింది పోయి అధికారం లేని వాళ్ళ దగ్గర చేస్తున్నారు. అది దారుణం. సార్, అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే గాజువాక అనేది ఖచ్చితంగా తిప్పల, పల్ల, అలాగే గుడివాడ ఈ 3 కుటుంబాల నేపథ్యంలోనే తిరుగుతూ ఉన్న రాజకీయం. ఈ రాజకీయ ప్రక్రియలో ఒక్కొక్కసారి మధ్యలో ఒకసారి చింతలపూడి వెంకటరామయ్య గారు రావటం జరిగింది. ఈ నేపథ్యంలో మానవాంజనేయులు గారు అంటే మాకు తెలిసిన దీన్ని బట్టి చింతలపూడి వెంకటరామయ్య గారి దగ్గర నుంచి తెలిసిన అవగాహన ప్రకారం రావటం జరిగింది. ఈ 3 కుటుంబాలు దాటి మొన్నటి వరకు వైసీపీ నుంచి రామచంద్ర యాదవ్ కూడా పోటీకి నిలబడినటువంటి పరిస్థితి. ఆయన్ని తప్పించి మళ్ళీ ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేసినటువంటి గుడివాడ గురునాథ్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే రామచంద్ర యాదవ్ మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా. మరి అదే తరుణంలో ఒక సామాజిక ఇది చూసుకుంటూ సమతుల్యత చూసుకున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో గుడివాడ గురునాథరావుకి ఇచ్చారు అంటే గట్టి పోటీ ఉంటుందనే ఉద్దేశమా ఏంటి? అది వాళ్ళ ఉద్దేశం అండి. వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అది మాకు సంబంధం లేదు. మా సంబంధం వల్ల మా పార్టీ కుటుంబాలంటే కుల వ్యవస్థ కాదు. అది రాజకీయం అంటే కుల వ్యవస్థ కాదు. రాజకీయం అంటే నాయకత్వ పటిమ, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం, అందరినీ కలుపుకొని వెళ్ళడం, ఇటు కార్మిక వర్గాన్ని అన్ని వర్గాల వారిని కలుపుకొని అందరికీ న్యాయంగా చేసేటువంటి ఆలోచన, ముందు చూపు, అలాగే ప్రజా సంక్షేమం ధ్యేయంగా రాజకీయం అంటే ప్రజాసేవ, సేవ అంటే పవిత్రత ఉండేటట్టుగా పవిత్రంగా భావించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మేము చేస్తున్నాం. అందుకే ఈరోజు నాకు ఆధారం దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఈ 3 ఫ్యామిలీసే రాజకీయం చేస్తున్నాం అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే గతంలో చింతలపూడి రామయ్య గారు గెలిచారు, ఆ తర్వాత మానవాంజనేయులు గారు గెలిచారు, అలాగే మీకు గణబాబు గారు గెలిచారు. ఇక్కడి నుంచి గతంలో గెలిచారు గణబాబు గారు. కనుక ఈ 3 ఫ్యామిలీకే పరిమితం అవ్వడానికి అనేం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు తెలిసి 89 తర్వాత ఉద్దేశం బయట నుంచి వచ్చి వెళ్ళే వాళ్ళ పరిస్థితి వేరైతే ప్రధానంగా అక్కడ రాజకీయ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ 3 ఫ్యామిలీలే మేనేజ్ చేస్తున్నాయి అనేది నిజమా కాదండి? కాదు. ఎందుకంటే గుడివాడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కువ సంవత్సరం రూరల్లోనే ఉంది. గడిచిన 15 సంవత్సరాలుగా అర్బన్ ఏరియాస్లో లేరు. ఒక కార్పొరేటర్గా తను చేశారు అమర్ గారు. తర్వాత ఎక్కువ రూరల్లోనే ఉన్నారు. కనుక లేరు. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒక పర్యాయం చేస్తాను 2014 నుంచి 2019 మధ్యలో. కాకపోతే ఆ ప్రాంతం అంతా లోకల్గా ఉన్నటువంటి వారు నాకు తెలిసి 50% లోకల్ పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు 64 గ్రామాలు 40 దాకా హ్యామ్లెట్లు పెట్టారు, ఇక్కడ తీసుకొచ్చారు. సో ఈ నిర్వాసిత గ్రామాలు అవి కాకుండా కొత్తగా డెవలప్ అయినటువంటి ప్రాంతం.
సో 50% సెటిలర్స్ ఉంటే 50% లోకల్ పాపులేషన్ ఉంది కనుక అక్కడ అందరికీ కూడా అవగాహన ఉంది నాయకత్వం మీద. ఆ సెటిలర్స్ కూడా ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్లో గత 30 సంవత్సరాలుగా చేసి రిటైర్ అయిన వాళ్ళే. సో స్థానికంగా తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరు ఏంటి అన్నది. సో ఆ పాపులారిటీలో ఆ అవగాహన గాజోక్లో ఉన్నటువంటి ప్రజానికానికి బాగా ఉంది కనుక ఇందులో కుటుంబం ఒక పెత్తనం అలాగేం లేదు. అక్కడ వాళ్ళకి ఎప్పుడు ఎవరికైనా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడిపించాలి అనేది గాజోక్ ప్రధానికని తెలుసు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రధానికానికి కూడా తెలుసు. గతంలో మీరు గమనించండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళ అమ్మనే ఓడించారు కదా. అలాగే వాళ్ళు అది ఎవరైనా చెప్పారా? వాళ్ళకి తెలుసు ఎవరు మంచిది ఎవరు చెడ్డది ఎవరు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ప్రజానికం ఆ అవగాహనతోనే ఉందని మేము తెలియజేస్తున్నాం. సార్, అయితే చివరి ప్రశ్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి కూటమి పల్లా శ్రీనివాస్ గారి గెలుపుకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? గెలిస్తే ఎంత దీంతో గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎప్పుడూ అడ్వాంటేజేనండి. ఎస్పెషలీ తెలుగుదేశం, జనసేన ఈ రెండిట్లు కూడా భారీ స్థాయి మంచి స్థాయిలో నాయకత్వం ఉన్నాయి. ఇక్కడ క్యాడర్ చాలా ఎక్కువ క్యాడర్ ఉన్నారు. సో మాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా మాకు విజయం చేకూరుస్తుందని. అంతా ఎంత నేను చెప్పలేను కానీ విజయం మాత్రం పక్కగా వరిస్తుందని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు, ఖచ్చితంగా కూటమి అనేది విజయానికి ఖచ్చితంగా కారణం అవుతుంది, ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంత అని చెప్పి నేను నెంబర్ చెప్పలేను కానీ విజయం అయితే ఖచ్చితంగా వరిస్తుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, VST న్యూస్, విశాఖపట్నం.